తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో కురుస్తున్న వర్షాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో చిత్తూరు జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు కూడా పూర్తి స్థాయిలో సెలవు ప్రకటించారు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతుండడంతో ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన రీతిలో ఎగువ ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ అధికారులు చేసిన హెచ్చరికల మేరకు అప్రమత్తమైన అధికారులు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకోకుండా ఉండేలా విస్తృతమైన చర్యలు చేపట్టారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కనుమ రహదారుల్లో కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో తీతిదే అధికారులు అప్రమత్తమై పలు జాగ్రత్తలు చేపట్టారు. కొండచర్యలు విరిగిపడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక నిఘా పెట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా రాకపోకలకు అంతరాయం లేకోకుండా ఉండేలా భద్రతా టీటీడీ నిఘా భద్రతా అధికారులు మరోవైపు పోలీసులు స్థానికంగా ఉంటూ చర్యలు చేపట్టారు. అదేవిధంగా కనుమ రహదారులతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా అధిక శాతం భారీగా వర్షాలు కురుస్తుండడంతో తిరుపతిలోని పలు ప్రాంతాలకు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పాప వినాశనం శ్రీవారి ప్రాంతాల వైపు ఎలాంటి రాకపోకలు లేకోకుండా తాత్కాలికంగా నిషేధం విధించి భక్తులు అటువైపు వెళ్ళకోకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. మరోవైపు తిరుమల సప్తగిరులలో ఉన్న గోగర్భం పాప వినాశనం కుమారధార పసుపుధార పూర్తి స్థాయిలో నిల్వ సామర్థ్యానికి చేరడంతో జలాశయాలన్నీ పొంగిపోతున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు. ఆ జలాశయాల నుంచి బయటికి వస్తున్న వరద నీరంతా తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి మనం గమనించవచ్చు. కపిల్ తీర్థం సమీపంలో ఉన్న మొదటి కనుమ రహదారిలోని మాల్వాడి గుండం వద్ద ఉన్నాం. మాల్వాడి గుండం భారీగా జలపాతం ప్రవహిస్తుండడంతో ఆ నీరంతా కపిల్ తీర్థంలోని పుష్కరిణిలోకి వచ్చి పుష్కరిణి నుంచి తిరుపతి నగరంలోకి వెళ్తాయి. ఈ తిరుపతిలోకి నగరంలోకి సప్తగిరిలో కురుస్తున్న వర్షాలు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తిరుపతిలోని పలు ప్రాంతాలు జలమయమైపోయాయి. గొల్లవాణి గుంట, పూలవాణి గుంట, అదేవిధంగా ఆటో నగర్, మరోవైపు రాజీవ్ గాంధీ కాలనీ ఈ ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలన్నింటిలోనూ ఇళ్లలోకి నీరొచ్చే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమైన నగరపాలక సంస్థ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తిరుపతి నగరంలోని 17 ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అదేవిధంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా అటు శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాలలో తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సుల్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని సుల్లూరుపేట, అదేవిధంగా తడ, వాకాడు ఈ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తమై చేశారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీపురం మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో కాలంగి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో 10 గేట్లను ఎత్తేసి దాదాపు 5,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేశారు. అదేవిధంగా రేణిగుంట మండలంలోని బాలాజీ నగర్కు భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. దీంతో అదే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు కరకంబాడి సమీపంలో రేణిగుంటకు సమీపంలో ఉన్న మల్లెమడుగు జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో మల్లెమడుగు జలాశయం నుంచి వస్తున్న వర్షపు నీటిని స్వర్ణముఖి నదిలోకి వదిలేస్తారు. ఈ నేపథ్యంలో స్వర్ణముఖి నదిలో ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీపురం మండలంలో వరద నీటి ఉధృతికి శ్రీకాళహస్తి పిచ్చాటూరు మధ్య ప్రధాన మార్గంపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. అదేవిధంగా కోసనూరు తిమ్మసముద్రం వద్ద కూడా
ప్రధాన మార్గంపై ఉధృతంగా నీరు ప్రవహిస్తుండటంతో మండలంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అదేవిధంగా ఈ కేవీపురం మండలంలోని ఎగువపూడి ఎంఎం రాజులకండ్రకు మధ్య ఉన్న కాజ్వే వద్ద కూడా రోడ్డు రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. శ్రీకాళహస్తి సమీపంలోని సున్నపు కాలువ భారీగా ప్రవహిస్తుండటంతో ఈ ఏర్పేడు మండలం అదే శ్రీకాళహస్తి ఏర్పేడు మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో అప్రమత్తమైన అధికారులు అందుకు తగిన రీతిలోనే ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా వరదను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. అదేవిధంగా ముప్పునకు గురయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలలో ఉన్న ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో కానీ అదేవిధంగా సహాయక చర్యలకు అంతరాయం లేకోకుండా ఉండేలా ఇప్పటికే సెలవులపై వెళ్ళిన ప్రభుత్వ ఉద్యోగులందరినీ సెలవులు రద్దు చేసుకుని తిరిగి విధుల్లో హాజరు కావాలని చెప్పి కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.